షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక విచారంతో, బాధతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఇది సహజమే. అయితే ప్రభువుని విశ్వసించినటువంటి వ్యక్తి విధేయతగా వ్యవహరిస్తూ తనకున్న ఎటువంటి బాధ అయినా, విచారమైనా దేవునిపై వేస్తాడు. ఇప్పుడు నీ మనసంతా ఒకవేళ భారంగా ఉందా? ఒత్తిడికి గురవుతున్నావా? లేదా రాత్రిపూట మెలుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ ఉన్నావా? అలా చేస్తే నీకు విధేయత లేదు, నువ్వు వినయ మనస్కులవు కావన్న దాని అర్థం. ఇప్పటికీ ఎప్పటికీ కూడా నా బాధ నేనే చూసుకుంటాను, నా చింత నేనే మోసుకుంటానంటే ఇగో దీనికి ఇదే నిదర్శనం. అలాగని మనం దేవునికి ఏదో సహాయం చేసేవారం అనుకుంటున్నారా? ప్రభు చెప్తున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. ఏదో ఒక విధంగా దేవునికి నేను సహాయం చేయాలని ఆలోచిస్తుంటే దీని అర్థం అదే కదా. మరి ఆయనతో మనకి ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాము? మన బాధ మనమే భరిస్తాం, నేనెవరికీ చెప్పను అంటే దేవునితో మనకున్న సంబంధంలో సమస్య ఉందని అర్థమవుతుంది. ఆయనతో మనకున్న సంబంధం శక్తివంతంగా లేదని, బలవంతంగా లేదని, లేదా బలంగా లేదని అనిపిస్తుంది. ఆలోచించండి ప్రియులారా, మనం దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నామా? దేని విషయం గురించి అయినా సరే ఆయనతో సరైన సంబంధం కలిగి ఉంటే చింతించము. మన బాధలు, భారాలు ఆయనపై వేయాలని ఆయనే మనకు బోధిస్తున్నాడు కదా. ప్రభువుకు లోబడడం అంటే ఇదే. అసలు సిసలైనటువంటి విధేయత అంటే ఇదేనండి. నాకెవరు చెప్పక్కర్లేదు, నా సమస్య నేనే పరిష్కరించుకుంటాను. గర్వం పనికిరాదు. గర్వం ఉంటే దానివలన పోట్లాట్లే, కలహాలే, జగడాలు రావడానికి ఇదే ప్రధాన కారణం, అహంకారం. మన సొంత మార్గాలను గనపరుచుకుంటాం, ప్రేమించుకుంటాం మానుకోవాలి. మన మార్గం సరైందో కాదో ప్రభువుని నిర్దేశించనిద్దాం. మనం క్రీస్తునందున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా విధేయతతో దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నట్లయితే మనమందరం ఐకమత్యంతో, అంతేకాదు ప్రేమతో కలిగి నడుస్తాం. ఒక మాట ఆలోచించండి ప్రియులారా, మనల్ని ఏ సమస్య బాధిస్తుందో, ఏ ఆలోచన వేధిస్తూ ఉందో, మనల్ని బందీఖానాలో పెట్టేసిందేమో, ఆ చెరపట్టబడినటువంటి ఆ ప్రతి ఆలోచన, ఆ బందీఖానా నుంచి బయటపడదాం. దేవుని మీద వేద్దాం, దేవునికి అప్పగించుకుందాం, దేవునికి లోబడాలి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు సతమతం చేసేస్తూ ఉంటాయి. సరిగా బ్రతకనివ్వవు సరిగదా, సానుకూలత ఉండదు సరికదా. ఎప్పటికప్పుడు సమస్య మీద సమస్యలాగా, పుండు మీద రోకల పొడులాగా తయారైపోతూ ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ భారము యెహోవా మీద మోపు అంటున్నాడు ఆయన. మన భుజాలు ఎందుకు బరువెక్కిపోవాలి? ఆరాధిస్తున్నటువంటి స్థలంలోనే బరువులు మార్చేయి, భారాన్ని దించేయి, ప్రభు మీద మోపు. ఏ సమస్య నిన్ను లోపరుచుకుందో ఆ సమస్య ఆయనపై వేసి హాయిగా ఉండు. విశ్వాసం అంటే అదే కదా. నిజంగా నువ్వు నమ్మినట్లయితే మనల్ని ఘనపరిచే మహాఘనుడు మన తల ఎత్తేటట్లు చేస్తాడు. మన తల మనం ఎత్తుంటాం. ఆయన దగ్గర సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉంది. సముద్రమంత సమాధానంతో మనల్ని ముంచెత్తగలిగినటువంటి సత్తా కూడా ఉంది. ఇంకా తటపటాయిస్తున్నామంటారా? వద్దు. మీ చింత యావత్తూ ప్రభు మీద వేద్దాం. పిల్లలు స్కూల్లో వాళ్ళకి ఏది ఫీ పే చేయాలన్నా, ఏ సమస్య వచ్చినా ఇంటికి వచ్చి వెంటనే పేరెంట్స్కి చెప్పేస్తారు కదా.
సమస్య ఇది చూసుకో అని వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. మన పరమ తండ్రికి ప్రతి విధమైనటువంటి చింతలను అప్పగిద్దాం. ఆయన చూసుకుంటాడు. మన బరువుని ఆయన భరించుటకు సిద్ధంగా ఉన్నాడని గుర్తించి ప్రశాంతంగా ప్రభుని ప్రస్తుతించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.